వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకటి కష్టాలు ఒళ్ళు పడతాడు. ఆడు వెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఓకే. అది. మీరు కూడా చూసారు కదా, నేను చెప్పినట్టు మీరు నేను చెప్పిన ఫాలో అయ్యి ఆ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు వీడియో. హాయ్ గాయ్స్, రన్నింగ్ లో రావట్లేదు చాలా మంది, మనకి ఆ వీడియో రావట్లేదని చాలా మంది మనకు కామెంట్ చేశారు. హ్యాండ్ బ్రేక్ లో ఉంటే అనే వస్తుంది, హ్యాండ్ బ్రేక్ దించితే రావట్లేదని చాలా మంది అడిగారు. దానికోసం మనం ఒక వీడియో చేశాను. ఇప్పుడు అది రన్నింగ్ లో వస్తుంది. హ్యాండ్ బ్రేక్ దించి గేర్ లో ఉంటే రన్నింగ్ లో ఉన్నాం. రన్నింగ్ లో ఉన్నప్పుడు చూడండి వీడియో వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. మీ మొబైల్లో క్రోమ్ ని ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ లో ఏఏ బ్రౌజర్ GITHUB అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయింది కదా, అలా కిందకి వెళ్ళండి. మీకు అక్కడ v2.v రిలీజ్ అని ఉంది కదా, లేటెస్ట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. మళ్ళీ కిందకి వెళ్ళండి. అక్కడ ఏఏ బ్రౌజర్ 2.2 APK అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద వచ్చిన దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ పైన ఓపెన్ వచ్చింది కదా, ఆ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అవుతుంది యాప్ ని ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ని ఓపెన్ చేయండి. యాప్ పర్మిషన్ ఇవ్వండి. అది అయిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. గూగుల్, యూట్యూబ్ కనిపించాయి కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మీ మొబైల్ లో సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ లో ఆండ్రాయిడ్ ఆటో గాని ఆటో అని టైప్ చేసినా మీకు ఆండ్రాయిడ్ ఆటో అని కనిపిస్తుంది, వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ ఆటో అని దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. కిందకి వెళ్ళగానే కిందన వర్షన్ అని కనబడుతుంది కదా, దాని మీద ఒక 5 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. కంటిన్యూస్ గా ట్యాప్ చేయగానే పైన మీకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుద్ది. పైన 3 డాట్స్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. రెండోది చేసిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత అన్నోన్ సోర్స్ టిక్ ఉంది కదా, అది టిక్ పెట్టండి. ముందుగా టిక్ పెట్టాను నేను, టిక్ పెట్టండి. పెట్టిన తర్వాత పైన అప్లికేషన్ మోడ్ ఉంటది, డెవలపర్ అని పెట్టండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. ఇది అసలైన ట్రిక్. దీనివల్లే మీకు రన్నింగ్ లో కూడా ప్లే అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్లో మ్యాప్ ఓపెన్ చేయండి. మ్యాప్ మీద ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ ఐఎన్ సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజేబుల్ అని ఉంది కదా, డిజేబుల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. డిజేబుల్ యాప్ అని క్లిక్ చేయండి. అంతే, బ్యాక్ వచ్చండి. ఇక్కడికి ఇది అయిపోయింది. మీ ఫోన్ మీరు ఇలాగ ఫ్రీగా వదిలేయండి. మీ ఫోన్ కనెక్ట్ చేసిన సిస్టమ్కి ఇప్పుడు మీ యాప్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. తెలుగు సాంగ్స్, వీడియో సాంగ్స్, ఇదేం సాంగ్ పెడదామా? ప్లే అవుతుంది కదా. ఇంతకు ముందు హ్యాండ్ బ్రేక్ తీయగానే మనకి ఆగిపోయేది. ఇది హ్యాండ్ బ్రేక్ దించాను, ఆగలేదు చూడండి. ఓకేనా. ఇప్పుడు గేర్ కూడా వేసాడు మా వాడు. ముందుకెళ్తా అలా వెహికల్ అని కొద్ది మూవ్ చేయండి. అలాగా అలాగా వెళ్ళని అలా వెళ్ళని. చూడండి వీడియో ఎక్కడ ఆగదు, మీకు కంటిన్యూస్ గా వీడియో వస్తూ ఉంటది. గేర్ మారుస్తున్నాడు. ఆ ఒక్క ట్రిక్ మీరు చేసుకుంటే రన్నింగ్ లో కూడా మీకు యాప్ అవుతుంది అని అది చెప్పండి. అని ఇది ఎలాగుంది ఇప్పుడు? మనం అన్నటి వరకు హ్యాండ్ బ్రేక్ దింపితే రావట్లేదా తమ్ముడు అన్నావు. ఇప్పుడు చూడు ఆ వీడియో వస్తుంది కదా. హాయ్ అండి అందరికీ. తమ్ముడు ఫస్ట్ చేశాడు కదండి, అది చేసిన తర్వాత మా అందరికీ మేము ఒక 4-5 ఫ్రెండ్స్ అయితే మా అన్ని కార్లకి అది ట్రై చేసామండి. అప్పుడైతే
అవ్వలేదు. ఎందుకంటే రన్నింగ్ లో అది మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇదే కావాలనుకుంటే మనం 10-15 వేలు పెట్టాలండి. 10-15 వేలు కాకపోతే ఒక 7-8 వేలు అయినా పెట్టాలండి ప్లేయర్ కి మనం. కానీ మనకు రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ ఒక సెట్టింగ్స్ లో మనకి తమ్ముడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసాడండి. మనం అందరూ కూడా తమ్ముడిని ఇన్స్టాలోనే అవనండి ఇంకెందులోనే మన తమ్ముడిని మనం సపోర్ట్ చేసి ఇలాంటివి ఇంకా ఎన్నో తమ్ముడు చూసారు కదా వీడియో ప్లే అవుతుంది, రన్నింగ్ లో ఉంది బండి. ఇటువంటి వీడియోస్ చాలా చేస్తాను, కార్ టిప్స్ కోసం, కార్ కోసం ఏవైనా నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తాను. కొద్దిగా నన్ను సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఓకే. అదే